ఈ రోజు వరకు గడిచిన 15 నెలల్లో అధ్యక్ష వీళ్ళు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్ శాంక్షన్ పెట్టనే లేదు అధ్యక్ష. అధ్యక్ష దాంట్లోనే మళ్ళీ సూపర్ 6 సూపర్ 7 దాంట్లో 50 ఏళ్ల పైబడిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ పెన్షన్ సంబంధించి సుమారుగా 13,000 కోట్ల డబ్బులు కావాలి అధ్యక్ష. కానీ ఈ రోజుకి కూడా ఈ బడ్జెట్లో అది లేదు అధ్యక్ష. కానీ వీళ్ళు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళకి సంబంధించిన శ్వేతపత్రంలోని అధ్యక్ష ఆడబిడ్డ నిధికి 3,341 కోట్లు శాంక్షన్ చేశామని ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రజలకు వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అధ్యక్ష? బడ్జెట్లో లేదు. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన కౌన్సిల్ సాక్షిగా వాళ్ళు చెప్పిన ఆన్సర్లో కూడా మేము ఇంకా ఈ పథకం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి, కానీ వాళ్ళకున్న పత్రికలలో బడ్జెట్ శాంక్షన్ చేశారని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు అధ్యక్ష. అంటే ఈరోజు ఒక నిమిషం ఈరోజు మీరు ఈ పబ్లిక్ మిమ్మల్ని నమ్మి ఓటేసిన జనాలకు మీరు ఏం సమాధానం చెప్తున్నారు అధ్యక్ష? అధ్యక్ష వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఇంటింటికి పోయినప్పుడు అధ్యక్ష నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే బాండ్లు రాసిలేదు అధ్యక్ష. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆటోగ్రాఫ్ పెట్టి ఇంటింటికి బాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ బాండ్లను చూసి యువత నమ్మి అధ్యక్ష ఈ రోజు నట్టేటిన ముడిపోయిన రోజు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓటీపీ వస్తుంది అధ్యక్ష. మీ ఇంటికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నొక్కగానే మీకు ఇంత డబ్బులు వస్తుంది అనేసి పబ్లిసిటీ చేశారు అధ్యక్ష. ఈరోజు అదే ప్రజలందరూ టీడీపీ నాయకులు ఎప్పుడు వస్తారా, మాకు ఇచ్చిన బాండ్ వాళ్ళకి చూపించి డబ్బులు ఎప్పుడు తీసుకుందామా అనే రోజు మనం ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. ఓటీపీ నంబర్ కోసం గౌరవ కూటమి నాయకులకు అందరినీ అడుగుతున్నాం అధ్యక్ష. ఓటీపీ నంబర్ ఇస్తే కనుక మేము కూడా ఎవరు చేసుకోవడానికి అవకాశం చెక్ చేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలకు కావాల్సిన బడ్జెట్ 1,21,619 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళు ఈరోజు అసలు బడ్జెట్ ఎంత శాంక్షన్ చేశారనేది కూడా వీళ్ళకు ఐడియా లేదు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇవన్నీ వాళ్ళు పంపించిన ఓటీపీస్ ఇవన్నీ అధ్యక్ష. అధ్యక్ష యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ వృద్ధి అనేసి హామీ ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ సభా సాక్షిగా 26/7/2024, 15/11/2024, 19/3/2025, 22/9/2025 ఈ తారీఖులలో మన శాసన మండలి జరిగిన ఈ డేట్లలో అధ్యక్ష ఈ శాసన మండలి సాక్షిగా వాళ్ళు చెప్పింది మేము ఈ పథకం అమలు చేయడం లేదు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అని మటుకు సభలు చేసుకొని వాళ్ళు మటుకు భుజాలు తెచ్చుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష ఉద్యోగాలు ఇస్తాం మీకు, లేదంటే 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు యువత అంతా నమ్మినారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎవరికొరకు వచ్చాయి అధ్యక్ష ఉద్యోగాలు? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయి అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి వచ్చాయి అధ్యక్ష. యువత ఈ రోజు వీళ్ళని నమ్మి ఓట్లు వేసినందుకు రోడ్లపైన ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష లేబర్ సర్వే ప్రకారం 1,56,00,000 యువతకు మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పించాలనేసి ఒక సెంట్రల్ రిపోర్ట్ ఉంది అధ్యక్ష. బట్ ఈ రిపోర్ట్ చూడకోకుండా ఎట్లా హామీ ఇచ్చారనేసి తమరి ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్రజలను ఒకసారి మోసం చేస్తారు అధ్యక్ష, 2 సార్లు మోసం చేస్తారు అధ్యక్ష. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్ లో మోసం చేస్తారంటే కనుక 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, లేచినప్పుడు వచ్చి అబద్ధాలు చెప్పడం, ఓట్లు లేపించడం అధ్యక్ష. కానీ ఈసారి యువత అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, వాళ్ళు యంగ్స్టర్సే. సో వీళ్ళు చెప్తే ఖచ్చితంగా మాకు గ్యారంటీగా జాబ్ వస్తుందని చెప్పి ఓట్లేస్తే ఈ రోజు ఆ యువత ఏమైపోయారు అధ్యక్ష? ఒక్కసారి మీరు ఆలోచించాలి అధ్యక్ష.
దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే అధ్యక్ష, నాకు కూడా అంటే నేను కూడా నా కుటుంబం కూడా పృథ్వీ ఉంటుంది అధ్యక్ష. నేను వ్యాపారం తెలంగాణ రాష్ట్రం కూడా పోతా అధ్యక్ష. ఒకరోజు పేపర్ యాడ్ వచ్చింది అధ్యక్ష, ఏమని, హైదరాబాదులో ఏపీకి చెందిన యువత, ఎవరు అధ్యక్ష, యువత బీటెక్లు ఎంటెక్లు చేశారు, ఉద్యోగాలు రాక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేదా టిఫిన్ బండ్లు నడుపుతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చి రాగానే అంటే ఎప్పుడు అధ్యక్ష, 13వ తారీఖు ఓటు అయిపోతానే గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలల్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువతను అందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తాం, వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తాం, లేదా 3,000 రూపాయల నిరుద్యోగ బుద్ధిస్తామని చెప్పారు అధ్యక్ష. బాగుంది అధ్యక్ష. అది నమ్మి తెలంగాణ, కర్ణాటక ఎక్కడున్న యువత అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు అధ్యక్ష. వచ్చి ఓట్లేస్తే ఈరోజు ఏమైంది అధ్యక్ష, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. యువత మా లాంటి వాళ్లకు రోడ్ల పాలు అయిపోయాం అధ్యక్ష. అధ్యక్ష, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మ్యూజిక్ వాయించారు అధ్యక్ష. ఆ మ్యూజిక్ విని అధ్యక్ష నిరుద్యోగులందరూ బాబు మ్యాజిక్ చేస్తాడు, ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని ఓటేస్తే ఈ రోజు ఇందాక చెప్పినట్టుగానే అందరికీ ఉద్యోగాలు అధ్యక్ష వచ్చాయి అధ్యక్ష. కానీ మా యువతకు మట్టుకు ఉద్యోగాలు రాలేదు అధ్యక్ష. ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ బుద్ధి కూడా రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక సభలో పెద్దలు గౌరవనీయులు అమెరికాలో చదువుకొని వచ్చిన నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, నేను చెప్పిన హామీలు ఏమి చేయకపోయినా నా చొక్కా పడుకొని అడిగారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎవరు చొక్కా పడుకొని అడగాలనేసి అది తమరికే వదిలిపెట్టేస్తున్నారు అధ్యక్ష, కూటమి ప్రభుత్వానికి వదిలేస్తున్నారు అధ్యక్ష. ఈ సూపర్ 6 లో అధ్యక్ష మరొకటి ముఖ్యమైనది అధ్యక్ష, ఆడబిడ్డ నిధి. వద్దులే అధ్యక్ష, ఈ తర్వాత మాట్లాడుతున్నాం సేపు. తల్లికి వందనం. అసలు తల్లికి వందనం ఎక్కడి నుంచి పుట్టింది అధ్యక్ష? మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మ ఒడి నుంచి ఈ తల్లికి వందనం పుట్టింది అధ్యక్ష. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈరోజు ఏమైపోయింది అధ్యక్ష? పేర్లు మార్చుకోవాలా, కాపీలు చూసుకొట్టాలా, పేర్లు మార్చుకోవాలా, పథకాలు పెట్టాలా. సరే అట్లనే చేశారు అధ్యక్ష. ఎలక్షన్ల క్యాంపెయిన్ వరకు తల్లికి వందనం వాడుకున్నారు అధ్యక్ష. ఈ రోజు తల్లికి వందనం లేదు, ఏం లేదు అన్న. నేనేం ఇంటరప్ట్ చేయట్లేదు సార్. ఇవాళ 2 గంటల తర్వాత 3 గంటలకి వెనకాల అధ్యక్ష 36,000 మందితోటి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చామో వాళ్ళకి నియామక పత్రాలు అందిస్తున్నాము. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ ఇన్వైటెడ్, ఎమ్మెల్సీస్ ఆర్ ఇన్వైటెడ్. ఆ మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను. ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము. పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళారా చూడండి. ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. మీ కడుపు మంట ఏమైనా ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. ఊరికే సార్ రెటరిక్ వద్దు సార్. స్పష్టంగా అధ్యక్ష తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఓట్లు వేయించుకొని కాదు. ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని మెగా డిఎస్సీలు కండక్ట్ చేశారు చెప్పండి అధ్యక్ష. ఎన్ని మెగా డిఎస్సీలు కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పండి. ఒక్క డిఎస్సీ అని మీరు కండక్ట్ చేశారా? అసలు డిఎస్సీ గురించి మాట్లాడారో తెలుగుందా అధ్యక్ష? మెగా డిఎస్సీ ఎన్ని డిఎస్సీలు మీరు కండక్ట్ చేశారో చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఒక్క డిఎస్సీ కండక్ట్ చేయలేదు. ఇవాళ మేము వచ్చిన మొదటి సంవత్సరమే 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు వచ్చి ఒక్క మెగా డిఎస్సీ కండక్ట్ చేయలేదు 5 సంవత్సరాల్లో. అసలు మెగా డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత తెలుగు అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష. ఇప్పుడు తల్లికి వందనం వస్తే అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం అధ్యక్ష పేరు మార్చుకున్నారు అధ్యక్ష. చాలా బాగుంది, నో ప్రాబ్లం. మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టుకున్నారు. కానీ తల్లికి వందనం అనేది ఎవరు తెలియదు అధ్యక్ష. అమ్మఒడి అంటే అందరూ తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కసారి కూన ప్రభుత్వం ఇంటింటి పోతే తెలుస్తుంది అధ్యక్ష. ఏంది తల్లికి వందనము, ఏంది అమ్మఒడి అని అధ్యక్ష. అధ్యక్ష
ఇప్పుడు నీకు 15,000 నీకు 15,000 అమ్మ అక్క ఓసిపిసి అక్క అక్క ఓసిపిసి అక్క కూర్చో అక్క ఒక 2 నిమిషాలు అక్క అధ్యక్ష చేస్తున్నారు అక్క మాట్లాడండి రమేష్ గారు. మీరు ఎలా మాట్లాడిస్తారు సార్ వాళ్ళు భారీ అడ్రస్ ఎక్కడ చేయాలి సార్ ప్రజలకు వాస్తవానికి కూడా భయపడతారు అధ్యక్ష ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే అధ్యక్ష వీళ్ళకు 15,000 వచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు అధ్యక్ష 15,000 వచ్చిన దాఖలాలు అధ్యక్ష ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ పదవి ఇక్కడ అన్నారు ఏదో వంక పెట్టి కట్ చేశారు. తల్లికి వందనం ఎంత అమ్మఒడి అంటారు అధ్యక్ష, ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఇవాళ ప్రతి ఇంటికి 2 3 6 అంతమందికి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితేనే ఇవాళ సూపర్ 6 మేము అమలు చేశాం. సూపర్ 6 మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం, అంతేగాని లేని విషయాలు మాట్లాడతారు అధ్యక్ష. ఇది మంత్రి గారు నేను చెప్పేది రండి. 5 సంవత్సరాలు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇంటరప్షన్ చేయొద్దు. లెట్ మీ కంప్లీట్. మీరు చెప్పేదే చెప్పండి. భావం కాదా అధ్యక్ష? దీపం 2 సిలిండర్ మేము కాదా ఇచ్చింది? దీపం 2 మేము ఇవ్వలేదా? స్త్రీశక్తి పథకం అమలు పడతలేదా? తల్లికి వందనం మేము అందజేయలేదా? 4,000 పెన్షన్ ఇంటి దగ్గరికి, వికలాంగుల పెన్షన్ 3,000 వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చాం. 100% పెట్టాడు ఉన్న వారు 5,000 పెన్షన్ 15,000 ఇచ్చాం. పిల్లలకి సూపర్ ఫైన్ రైస్ అందజేద్దాం. లేదు మంత్రి గారు ప్లీజ్ సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సభను సక్రమంగా నడిపే బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు సహకరించండి, సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. దయచేసి మీకు ప్రభుత్వం తరఫున మీరు రిప్రజెంటేషన్ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకుంది. ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఆయన టైం ఉంది, అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెప్తారు, మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. మాట్లాడండి. సభా సమయాన్ని వేస్ట్ చేయడం పద్ధతి కాదు. రమేష్ గారు, ఎల్ఓపి గారు అధ్యక్ష ఈ బిఎస్సిలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది, మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష. దీని మీద డిస్కస్ జరగాలి. మేము పెడతామంటే కాదు, మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టాలండి ఓకే అన్నాను అధ్యక్ష. మాట్లాడుతుంది మెంబర్, అధికారులు అవతల పక్కన మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి. లేదు మంత్రి గారు వచ్చి అడిగి ఆ క్యాల్కులేషన్ ఇస్తే 1 నిమిషంలో ఒక 2 నిమిషాలు క్యాల్కులేషన్ ఇవ్వండి, మాకు అభ్యంతరంలే. కానీ సభ్యుడు మాట్లాడొద్దు అంటే అది ధర్మం కాదు అధ్యక్ష. అది ఆయన వాస్తవం అధ్యక్ష. ప్లీజ్ ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూరం విషయాలు చెప్తానని అభిప్రాయపడతాను అనుకోండి. ఒకరు అనుకోండి, మీ సమయం వచ్చినప్పుడు చెప్పండి, వాస్తవ విషయాలు చెప్పండి. మేము ఎందుకు వాకౌట్ చేస్తాము? మేము వాకౌట్ మా సభకి వాకౌట్ చేయడానికి వస్తాం అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష, ఆ ఇంప్రెషన్ తప్పు అధ్యక్ష. ఉంటాం చెప్పండి, ఉండమంటే ఉంటాం చెప్పండి. కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేము ఇంటరప్ట్ చేస్తాం. ఇది ఈ పెద్దల సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలి మంత్రులు కోరుతున్నాం. అధ్యక్ష సభ్యులకి మాట్లాడమనే ఇది డిస్కషన్ పెట్టాము అధ్యక్ష. మాట్లాడకూడదని కాదు. నేను 15 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం.
బొత్స సత్యబాబు కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ శాసనసభ్యులు కానీ ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 15 మాసాలు అయ్యింది, సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష. కొట్టుకోవచ్చు, కానీ నిండు శాసన మండలి సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష. నేను ఒకటే సభ్యులకు చెప్తున్నాను, మేము ఈ 14 మాసాల్లో, నేను డీటెయిల్గా మాట్లాడతాను, ఈ 14 మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభావ్ ఇచ్చాం, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఈరోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష, ఇవన్నీ ఇచ్చాం. ఇందులో అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం, పథకాలన్నీ ఇచ్చాం. అందులో ఏవైనా సరే ఇబ్బందులుంటే, సమస్యలుంటే సభ్యులు చెప్తే బాగుండు. ఇన్నే కళ్ళ ముందు సూపర్ 6 అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకి అలా నిల్చొని ఉండమంటే ఎలా ఉంటారు అధ్యక్ష? ఎలా ఉంటారు? రమేష్ మంత్రి గారు, సభ్యులకు ఇచ్చిన అవకాశాన్ని సభ్యులకు ఇచ్చే కాదు, వాడిని సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా పొరపాటుగా మాట్లాడితే మీ సమయంలో వాటిని ఖండించండి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళ అవకాశం ఇవ్వండి. చెప్తా ఉంటే ఈ సమయంలో వాటిని మీరు మీ విధానంలో ఖండించండి. అంతేగాని ఇంటరాప్షన్ చేయడం అనేది కంటిన్యూ కాదు. ఇప్పుడు ఎంత సమయం ఇస్తారో మా సభ్యులు కూడా వాళ్ళు మాట్లాడక మాకు ఇవ్వండి అధ్యక్ష, మేము మాట్లాడాక మళ్ళీ ఆడికి ఇవ్వండి అధ్యక్ష. చెప్పారు సాయంత్రం కంటిన్యూ కూర్చుందామని చెప్పారు. ఒక్కొక్కరికి వాళ్ళు రమేష్ గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మాధవ్ గారు, ఇజ్రాయల్ గారు కూర్చోండి, ప్లీజ్ 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 కూర్చోండి, దయచేసి కూర్చోండి. రామసుబ్బారెడ్డి గారు కూర్చోండి. మాధవ్ గారు, ఇజ్రాయల్ గారు ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ సమయాన్ని పాటించండి. కూర్చోండి, సరే కూర్చోండి. రమేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. టైం ఇవ్వండి అధ్యక్ష, మాట్లాడాలి. రైట్ అన్న కూర్చోనా అధ్యక్ష. వీళ్ళు ఇందాక తల్లికి వందనం చెప్పారు, దాంట్లో పోయే ముందు అధ్యక్ష ఒక పాయింట్ చెప్తా అధ్యక్ష. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే, ఎవరైనా సరే వచ్చినారు అన్న తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. అయిపోయిందండి రమేష్ గారు.
మీరు కంటిన్యూ చేయండి. సార్ రైట్ సార్. ఇప్పుడు అధ్యక్ష తల్లికి వందల కింద 15,000 ఇస్తామని అధ్యక్ష. ఎక్కడ ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష దీంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 15,000 ఇచ్చినప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. దాన్ని వీళ్ళు జే ట్యాక్స్ అని పెట్టారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అదే తల్లులకు 7,000, 8,000, 9,000 వస్తున్నాయి అధ్యక్ష. ఈ డబ్బులు పీటాక్స్ సారి తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం 83 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 66 లక్షల మందికి ఇస్తామన్నారు అధ్యక్ష. దాంట్లో కూడా అధ్యక్ష మళ్ళా 63 లక్షల మందికి ఇస్తామని అంటున్నారు. అంటే సుమారుగా 20 లక్షల పైచిలకు మందికి కోత పెట్టిన ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. దీనికి కూడా తమరి ద్వారా ఖచ్చితంగా సమాధానం చెప్పాలనేసి అడుగుతాం అధ్యక్ష. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష 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 ఒకసారి అధ్యక్ష, ఇప్పుడు సభా గౌరవాన్ని మర్యాద అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్పం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? ఇవాళ అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. ఇది పద్ధతిన ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి. వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేము ఇవ్వండి, మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. కూర్చోండి మీరు ప్లీజ్ 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 సభ్యులు తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ఎల్ఓపి గారు ప్లీజ్ ఆయన క్లారిఫికేషన్ ఇస్తారంట. మేడం కూర్చో, ప్లీజ్ కూర్చోండి. గిరీష్ భాయ్ గారు కూర్చోండి ప్లీజ్. ఎల్ఓపి గారు క్లారిఫికేషన్ ఇస్తారంట. ఎల్ఓపి గారు, రమేష్ గారు, అధ్యక్ష రమేష్ కూర్చో. ఎల్ఓపి గారు సభ్యులు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏముందనేది మైక్లో చెప్పండి. చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యుడు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం మీరేమైనా చెప్తే సభకు చెప్పండి. అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. లేదు అంటే మేము మా తాగు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష? ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు
ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారు, అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. రోడ్డు విషయంలో సమస్య లేదు. సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం, మీరు ప్యానల్ స్పీకర్ గా ఉన్న మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలుస్తున్నాం. అది సభ గౌరవ సాంప్రదాయాలు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను, గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే అంటాం. వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రికార్డులు తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇది సంప్రదాయం కదా అధ్యక్ష. మీరు ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షాన్ని పిలుస్తున్నాం, బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడుతాం అధ్యక్ష. అది కొన్ని సాంప్రదాయాలు అధ్యక్ష. స్పీకర్ కి మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్తుల అధ్యక్ష. ఇది అనాగరి రికార్డ్స్ తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. కూర్చోండి. సోమవీర్రాజు గారు, అందరూ ఇది శాసన మండలి కాబట్టి మనం ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఒక ముఖ్యమంత్రి గారిని కుప్పం శాసనసభ్యులు ఆనాటి ఈనాటి అనేది కాదు, ఇప్పుడు ఎవరు, ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి, ఆ శబ్దాన్ని వారు వినియోగించాలి. అది కాకుండా వారు వేరే మాట్లాడి కుప్పం శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పదాన్ని వెంటనే తొలగించాలి. అలాంటి ఒకరిని రెచ్చగొట్టేటువంటి విషయాల్ని మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదాయం కాదు అధ్యక్ష. సభ గౌరవంగా జరిపించండి, మీరు దయచేసి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. ఎస్ మాధవ్ గారు. పెద్దలు గౌరవనీయులు వీర్రాజు గారు చెప్పిన దానికి అధ్యక్ష ఆయన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏమంటున్నాం వారిని? ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాం? ఎల్ఓపి గారు అంటున్నాం. అది సంప్రదాయాన్ని మీరు దయచేసి చెప్పండి మాధవ్ గారు. పెద్దలు సోమ వీర్రాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష వాళ్ళు వినమనండి అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి, మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి. మీరు ఏకవచనంలో మాట్లాడి ఏదైతే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే. కూర్చోండి మాధవ్ గారు. మంత్రి గారు చెప్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష. మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందుల పులికేసి అంటే మీరు ఒప్పుకుంటారు అధ్యక్ష? మీరు ఒప్పుకోరు కదా. దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాం. ఎల్ఓపి గారు, ఇప్పుడు కాంట్రవర్సీ ఎంత అధ్యక్ష? ఆయన మాట్లాడిన మాట మళ్ళీ చెప్తాను అధ్యక్ష.
ఎదతోకి తొలగిస్తారు మాట్లాడివ్వండి. ఎలా తొలగిస్తారు? మాట్లాడిన మాట ఈ సూపర్ సిక్స్ ని నాకు అర్థమైంది. రికార్డు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులో చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం ఇందాక సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు చేయండి అధ్యక్ష. అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే ఆ అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి కూడే ముందుకు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష, అది కాదు. ఆయన చెప్పింది వాస్తవం. ఆనాటి కుప్ప ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. ఇది వాస్తవం. రమేష్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందంటే మనము షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాము. డిస్కషన్ మర్చిపోయి వేరే డిస్కస్ చేస్తున్నాము. గౌరవ సభ్యులకు మంత్రులకు అందరికీ నేను చెప్పేది ఏమంటే డిస్కషన్ కంటిన్యూ చేశారంటే చేయండి. చెప్పండి మంత్రి గారు. ఒక నిమిషం. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఆనాటి కుప్ప ఎమ్మెల్యే అన్నారని చెప్పన్నారు అధ్యక్ష. రికార్డ్స్ చూడండి అధ్యక్ష. రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే, లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష? తొలగించడం కాదు, క్షమాపణ చెప్పించాలా. తొలగించడం కాదు అధ్యక్ష. రికార్డు లో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. వెరిఫై చేసి సరే, రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం. సరేనా? చెప్పారు కదండి రమేష్ గారు. ప్లీజ్ కంక్లూడ్. పరిశీలిస్తామని చెప్పారేమో కదండి. రికార్డ్ తీసి పరిశీలిస్తాం. రికార్డు వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. లేదండి, స్పీకర్లను మీరు డిసిషన్ చేసే అథారిటీ సభ్యులకు లేదు. రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. ఇది స్పీకర్ను క్వశ్చన్ చేసేదైతే లేదు. దయచేసి మీరు సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హౌస్ను ఆర్డర్లో పెట్టండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష కంటిన్యూగా మాట్లాడుతున్నారు మంత్రి గారు. సార్ అధ్యక్ష ఇవ్వలేదు, చెప్పండి. ఇప్పుడు అధ్యక్ష మీరు అన్నారు కాబట్టి రికార్డ్స్ మీరు పరిశీలించండి. పరిశీలించి ఆ తర్వాత చూద్దాము. ఆయన ఆయన కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు అయిపోయింది. లేదండి మంత్రి గారు, ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి. ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి. ఇప్పుడే పరిశీలన చేసి డిసైడ్ చేయండి. అది అపరాజస్వామికం అవుతుంది. అలా కాదు, ఎందుకంటే ఒక సభ్యున్ని నిర్ణయించే అధికారము మాట్లాడాలా మాట్లాడకూడదు అనే అధికారము ఒక మంత్రికి లేదండి. అరే ఇప్పుడు వెరిఫై చేయండి. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వెరిఫై చేయండి. వెరిఫై చేసే డెసిషన్ తీసుకోండి. ప్లీజ్ కూర్చొని మాట్లాడండి. అందరూ కూర్చొని మాట్లాడండి. అమ్మా ఒకసారి అధ్యక్ష, జరిగిన విషయాన్ని మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి 1 minute మంత్రి ఒక్కళ్ళు చెప్పండి. అధ్యక్ష ఒక్కళ్ళు చెప్పండి. కూర్చోండి. ఇందాక జరిగినటువంటి గౌరవ సభ్యులు రమేష్ గారు మాట్లాడుతూ అధ్యక్ష కుప్పం ఎమ్మెల్యే గారని మాట్లాడారు అధ్యక్ష. కానీ ఎల్ఓపి గారు ఏం చెప్పారంటే ఆనాటి ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి అన్నారు అధ్యక్ష. రికార్డ్స్ ఒకసారి పరిశీలన చేయండి. పరిశీలన చేసి ఇప్పుడు డెసిషన్ తీసుకోండి, తొలగించండి, దాని మీద చర్యలు తీసుకోవాలి అన్నాం అధ్యక్ష. కాబట్టి ఆ సభ్యుల మాటలు ఇక్కడతో ఆపేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాం అధ్యక్ష. ఓకే కూర్చోండి. ఎల్ఓపి గారు చెప్పండి ఏంటంటారు?
ఏమంటారు? కాదు వారు వచ్చి అంటున్నారు కదా వెరిఫై చేయాలని వెరిఫై చేయండి మాకే అభ్యంతరం లేదు. దీన్ని మనం ఏం చెప్పాలా? మనోహర్ గారు మనం కూర్చోండి. అధ్యక్ష, మీ అభ్యంతరం ఉంటే మీరు చెప్పండి. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు మనోహర్ గారు సూచించినట్టుగా దయచేసి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి పరిశీలించి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యులైన మన సభ హుందాతనంగా నడవాలి, గౌరవించుకోవాలనే పరస్పర ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఆయన సభానాయకుడు అధ్యక్ష. ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే, ఈజ్ లీడర్ ఆఫ్ ద హౌస్. ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం? కాబట్టి దయచేసి మీకున్న అధికారాలతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి చూసి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. రూలింగ్ ఇవ్వండి. ఇప్పుడే చేయండి అధ్యక్ష. అర్జున్ వద్దు. 2 నిమిషాలు అడ్జర్న్ చేద్దాం. 5 నిమిషాలు అడ్జర్న్ చేసి ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ 5 minutes.